స్వయంవరం 4వ భాగం. అనంతయ్య రాజుగారి దగ్గరికి వచ్చి మాట పెగలక, అయ్యా, మొత్తానికి ధనవంతుడి నిజరూపం చూపించావు దుర్మార్గుడా అంటూ వెళ్ళిపోయాడు. గుండెలు బాదుకుంటూ వచ్చిన కాంతం పసుపు తాడుతో ఉన్న మేనకను చూసి బిగ్గరగా అరుస్తూ, చూడవే పాపిష్టిదానా, ఎంత మోసం జరిగిపోయిందో, ఓసిని దుంపతెగ, అసలు ఆ రోజే నాకు అనుమానం వచ్చింది, కానీ ఇంత అవుతుందనుకోలేదు అన్నది. మేనక ఆమెను చూసి దుఃఖం పట్టలేక, పిన్ని, నాకేం తెలియదు, అంతా నన్ను కాపాడు అంటూ కౌగిలించుకోబోయింది. కానీ కాంతం పకపక నవ్వుతూ, బాగా జరిగింది, హమ్మయ్య, నా పగ దేవుడు ఇలా తీర్చాడు. కానీ నీకు డబ్బుంది, కానీ సంతోష్ బాబు చూస్తారు అది కూడా అంటూ వెళ్ళిపోయింది. అందరూ గుసగుసలాడుతూ వెళ్ళిపోయారు. మేనక ఏడుస్తూ పైకి పారిపోవాలని చూసిన రాజుగారి మెళ్ళో వేలాడే 3 ముళ్ళు పసుపు గుడ్డ ఆమెను ఆపేసింది. రాజుగారు ఆ ముసలామెకు చెవిలో ఏదో చెప్పారు. ఆమె రాజుగారిని ఆప్యాయంగా 2 చేతులతో నిమురుతూ 2 చేతులు తన తల మీద నొక్కుని మెల్లిగా పైకి పంపారు మేనకను. మేనకను క్షణం వదలకుండా కనిపెట్టుకొనుంది. చీకటి పడింది. మేనక మనసు మాత్రం పూర్తిగా చీకటితో నిండిపోయింది. పెళ్లి ఇల్లు దీపాలతో ఎంతో అందంగా ఉంది. మేనక విసుక్కున్న ముసలామె అత్తగారిలా సాధించి మేనకకు అలంకారాలు పూర్తి చేసింది. ఈలోగా గది గుమ్మంలో ఏవో నవ్వులు వినిపించాయి. రాజుగారు కుర్రాడిలా లోపలికొచ్చి తలుపులు మూశారు. నీ అసాధ్యం కూలా రాజు, నేను ఉన్నానయ్యా ఇక్కడ అంది ముసలామె. సరే, మీరు బయటకు వెళ్ళండి, మేమిద్దరం ఉన్నాంగా అంటూ వెకిలిగా నవ్వాడు. ముసలామె బుగ్గలు నొక్కుని నడుముకు చేతులు పెట్టుకొని వెళ్ళిపోయింది. బయట ఆడవాళ్ళు బళ్ళుమని నవ్వారు. రాజుగారు కులుకుతూనే తలుపు మూసి వెనక్కి తిరిగారు. మేనక వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ గది, ఆ అలంకారాలు, రాజుగారి వెకిలి వేషాలు, ఒళ్ళు అంతా కారం పులుముకున్నట్లు, గుండెల్లో మంటలు మండుతున్నట్లుగా ఉంది. తలుపు వేసిన చప్పుడు విని ఆ గుండెలు విలవిలలాడాయి. ఒళ్ళు చెమటతో తడిసిపోయింది. మెల్లిగా తలెత్తి చూసింది. కన్నీటి మసకలు మెల్లిగా విడినాయి. రాజుగారిలో హుందాతనం కనిపించలేదు. చెవిలో ఉన్న మల్లెపూల దండ వాసన గట్టిగా పీల్చి అదోలా చూస్తూ, ఇంకా ఏడుస్తూ కూర్చున్నావా, వచ్చిలా పడుకో అన్నాడు. మేనక మొహంలో రంగులు మారాయి. ఆమె ఆదిశక్తిలా లేచింది. ఛే నీచుడా, నీకన్నా రావణాసురుడు 1000 రెట్లు నయం. కోరుకున్నాడది పక్కనే ఉన్న ఆమె అంగీకారం కోసం ఆగాడు. నువ్వు నరరూప రాక్షసుడివి. మనవడితో పెళ్లి కావాల్సిన దాన్ని, అందులోనూ తల్లి కాబోతున్న దాన్ని నమ్మించి ఇంత ఘోరం చేస్తావా? నీచుడా, బుద్ధి లేనివాడా, తప్పో ఒప్పో ఆడదానికి ఒకే మనసు అన్న సూత్రం నాది. నాకు భర్త లేడు. అయినా నా బిడ్డకు తండ్రి మనోహర్ మాత్రమే. నన్ను కాపాడుతానని చెప్పి కామిస్తావా? చూడు, నా బొందులో ప్రాణం ఉండగా నీకు లొంగను. నా పంతం చూస్తావా? బలవంతం చేస్తే నా శవం చూస్తావు అంది కన్నీళ్ళు ఆపుకుంటూ. రాజుగారు గట్టిగా చప్పట్లు కొడుతూ పకాలను నవ్వారు. అలవాటుగా మీసాల మీద దర్పంగా చేతులు వేసి మరీ నవ్వారు. మేనకకి ఆయన వ్యవహారంతో కసి పెరిగి ఏం చేయలేక సతమతమైపోయింది. నా మనవడికి తగ్గ జోడీవి, చాలా సంతోషం అమ్మా. చచ్చినా బ్రతికినా ఏనుగు 1000 వరహాలు అన్నట్లుగా మనోహర్ చచ్చి గొప్పవాడుగా నా హృదయంలో నిలిచిపోయాడు. దానికి కారణం నీలాంటి పిల్లను వాడెంచుకోవడమే. అమ్మా మేనక, త్వరగా ఈ తాతగారికి మునిమనవడిని ప్రసాదించు. అమ్మా, నా మనోరూపం మళ్ళీ నన్ను చూసుకొని అంటూ భోరున ఏడుస్తూ మల్లెపూలతో కట్టి ఉన్న మంచం చేతులకేసి తలకేసి బాదుకున్నాడు. మేనక అర్థం కాక ఆయన వంక చూసింది. రాజుగారు అంతలోనే సర్దుకున్నారు. మళ్ళీ నవ్వు నటిస్తూ, మర్చిపోయాను, ఇది పెళ్లి ఇల్లు కాదు, నేను ఏడవకూడదు అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు. రాజుగారు మెల్లగా ముందుకు నడిచారు. అడుగులు అడుగు వేస్తూ ముందుకొచ్చారు. ఆయన వేస్తున్న ఒక్కొక్క అడుగు మేనక గుండెల్లో సమ్మెటపోట్లుగా ఉన్నాయి. మరో క్షణంలో రాజుగారు మేనకను పట్టుకునేవారే. కానీ అంతలో మేనక బొడ్లోంచి పండ్లు కోసే చాకు పైకి లాగింది. క్షణాల్లో రాజుగారు దాన్ని అందుకొని గదిమూలకు గిరాటేస్తూ, అమ్మ మేనక, నన్ను ఇంకా అర్థం చేసుకోలేదా? నేను నీకు తాతగారిని. రామ్మా, నువ్వు లోకం దృష్టిలో నాకు భార్యవై అంతే, కానీ నా దృష్టిలో మను భార్యవే అంతే. నీ వంతుకి నీ సంతానానికి తండ్రి కావాలని, వాడు లోకం దృష్టిలో పతితుడు కాకూడదని పనిచేశాను అన్నారు గంభీరంగా. మేనక ఒక్కసారి కుప్పలా కూలిపోయింది ఆయన కాళ్ల మీద. అయ్యా, నన్ను చంపేయండి, నన్ను క్షమించండి అంటూ రాజుగారు ఆమెను ఆప్యాయంగా లేపి, చూడమ్మా, తాళి కూడా
నా చిన్ననాటి స్నేహితురాలు ఆ ముసలమ్మ కదా ఆ చీకట్లో నీ మెళ్ళో కట్టింది, అందుకే నువ్వు అక్షరాల మనుకే భార్యవు అన్నాడు. మేనక ఏం చెప్పలేక తల కొట్టుకొని ఏడ్చింది. అమ్మా, ఇది కలికాలం, అందుకే ఈ రావణాసురుడు ఈ సీతమ్మను చెరబట్టాడు అనుకో. నీ రాముడు వచ్చి నన్ను చంపినా బాగుండు. అంతలో ఎవరో దబదబా తలుపులు బాదారు. సుఖంగా ఉండనివ్వరా మమ్మల్ని అంటూ బయట వాళ్లకు వినిపించేలా అంటూ తలుపు తెరిచిన రాజుగారు నోట మాట రాక నిలబడిపోయారు. నిప్పులు కక్కే కళ్ళతో సంతోష్ భయంకరంగా నిలబడి ఉన్నాడు. రాజుగారు కొద్దిగా సిగ్గాభినయిస్తూ, రారా, నేను నీకు చెప్పకుండా ఇదిగో. ఛీ, నువ్వు ఓ తండ్రివా? నేను ముహూర్తాలు పెట్టింది పెళ్లికి సిద్ధం చేసుకున్న పిల్లని. సంతోష్ ఏదో చెప్పబోయాడు. రాజుగారు చెయ్యెత్తి ఆగమన్నట్లు సైగ చేసి, ఇంకాపు మరి. నువ్వు నీ కొడుకు చేసుకోవాలనుకున్న పిల్లని ఎలా చేసుకుందామనుకున్నావు? తప్పేముంది, వాడు చచ్చాడు, పెళ్లి కాలేదు అన్నాడు సంతోష్. రాజుగారికి కడుపులో దేవినట్లయింది. ఆయన బాధగా, అయినా మేనక నీకు కోడలు అంటే కూతురుతో సమానం అన్నాడు. సంతోష్ తాగిన మైకంలో ఉన్నాడు. అతను గదిలోకి జ్వరపడి వస్తూ, కథలు చెబుతున్నావు, నీ జిత్తులు నా దగ్గర సాగవు. ఇప్పుడు కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయినట్లు నీ ముద్దుల పెళ్ళాన్ని ఎత్తుకొని పోతా, చూసుకో అంటూ గబగబా మేనక దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు అతన్ని చూస్తూనే చెయ్యి పొడుగ్గా చాపి, ఆగు, ఏరా, ఎంత ధైర్యం నీకు? రాజుగారి పెళ్ళాం నీకేమవుతుందిరా? నీకు తల్లి, మూర్ఖుడా, ఎత్తుకొని పోతావా? తల్లిని ఎత్తుకొని పోరా అంటూ మేనక వైపు తిరిగి చూస్తూ, మేనక, ఇటొచ్చి నా పక్కగా నిలబడు, అబ్బాయికి ఆశీర్వాదం ఇద్దాం అన్నాడు. సంతోష్ క్షణం తెల్లబోయాడు. అంతేకాదు, అతను ముఖం ఎత్తి చూడలేకపోయాడు. అతనిలో ఏదో కొత్తదనం వచ్చింది. మేనక వంక తేరిపారా చూస్తూ అమ్మా అంటూ ఏడుపు మొహం పెట్టినంత వేగంగా వెళ్ళిపోయాడు. ఏదో ఘోరం జరిగిపోతోందని చూస్తున్న కొందరు ఆడవాళ్ళు, నౌకర్లు మెల్లిగా లైట్లు ఒక్కొక్కటి ఆపుకుంటూ ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారు తలుపులు మూస్తూ, చూసావా అమ్మా, అందుకే ఈ నాటకమంతా. నా ఆలోచన సరిగ్గానే పనిచేసింది అంటూ మరో మాటకు చోటివ్వకుండా పక్క గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. మేనక శిలాప్రతిమలా వెళ్ళి మంచం మీద కూర్చుంది. ఆమె కళ్ళు మెల్లిగా మూసుకున్నాయి. కనకయ్య ఆ రోజు ఎంతో హుషారుగా ఉన్నాడు. కారణం, తను అనుకున్నదంతా సాధించాడు. ఒక్కటే విచారం అతన్ని కృంగదీసింది. ఆడపిల్ల ఎలా ఉందో తెలియదు. కాంతం విషయం అతనికి తెలుసు. అతని ఆలోచన కాంతం గుర్తు రావడంతో అల్లకల్లోలమైంది. మెల్లిగా బయటికి వచ్చాడు. ఆ రోజు తనెందుకో పెద్దవాడు పోయినట్లు, తనకో నీడ తోడు కావాలి అన్నట్లు అనిపించింది. మెల్లిగా తనుంటున్న బోట్ హౌస్లో నుంచి బయటకు వచ్చాడు. పనివాళ్లతో బోటును నడి సముద్రంలోకి పోనివ్వమని చెప్పాడు. కుమార్ వాళ్ళు మొదట్లో ఉండే బోట్ హౌసు, దాన్ని మరామతులు చేసి అతనికి కానుకగా ఇచ్చారు వాళ్ళు. కనకయ్యకు కూతురు పదే పదే గుర్తొచ్చింది. అతను ఏదోలా అయిపోయాడు. మేనక తల్లి అతనికి గుర్తుకొచ్చింది. ఉన్న 4 రోజులు తను స్వర్గం చూశాడు. ఇల్లు, ఇల్లాలు అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. కానీ ప్రశాంతమైన తన జీవితం ఆమె చావుతో ప్రళయభంజంగా మారిపోయింది. కాంతం తన ప్రణయంతో గుడ్డివాడిని చేసి చుట్టూ ఉన్న లోకాన్ని మూసేసింది. కనకయ్య ఏదో గోల, అరుపులు విని బోట్ డెక్ మీదకొచ్చాడు. బోట్ మ్యాన్ బైనాకులర్స్తో ఏదో చూస్తున్నాడు. బోటు వేగం అందుకుంది. కనకయ్య అతని దగ్గరికి వెళ్ళాడు. పాపం, ఎవరో ఆపదలో ఉన్నట్లున్నాడు, అందుకే అతను నసిగాడు. కనకయ్య హుందాగా అతని భుజం తట్టి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఆజ్ఞలక్కర్లేదు, ముందు పని ముఖ్యం అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంటూ అతను ఉత్సాహంగా బోటును ఎటు తీసుకుని వెళ్ళాలో చెప్పాడు. బోట్లో నుంచి పెద్ద వల గురిగా నీళ్లలో పడి కొట్టుకుంటూ వస్తున్న వ్యక్తి మీదికి విసిరారు వాళ్ళు. అదృష్టం, అతను వల్లోకొచ్చాడు. బోటు సిబ్బంది ఆనందంగా, ఉత్సాహంగా వల పైకి లాగారు. వలలో ఉన్న వ్యక్తి స్పృహ తప్పి ఉన్నాడు. బోట్ మ్యాన్ అతని కడుపు నొక్కి మింగిన నీళ్లు అన్నీ కక్కించేశాడు. అతని ముఖం తప్ప శరీరమంతా చేపలు పీకు తినడం వల్ల ఎంతో అసహ్యంగా తూట్లు పడి ఉంది. కనకయ్య రావటంతో మిగిలిన వాళ్ళు తప్పుకున్నారు. బెడ్ మీద పడి ఉన్న వాడి ముఖం పక్కకు వాలి ఉంది. బోట్ మ్యాన్ ప్రథమ చికిత్స కోసం అతని ముఖం సరిచేసి నోట్లో నోరు పెట్టి గాలి ఊదాడు. కనకయ్య అతని ముఖం చూసి తెల్లబోయాడు. అతనికి గుండె వేగంగా కొట్టుకుంది. బాబు, మనోహర్ అంటూ అతని ముఖం చేతితో తడిమి చూశాడు. వెంటనే బోటు ఒడ్డుకు బయలుదేరింది. మనోహర్ని అలా చూసి అతని గుండె తరుక్కుపోయింది. భయంకరంగా ఉన్న అతని శరీరం, గుంటలు పడ్డ కళ్ళతో అర్ధనగ్నంగా ఉన్న అతన్ని చూసి కనకయ్య బాధపడటంతో సిబ్బంది అంతా అతను కనకయ్యకు కావలసిన వాడన్నది అర్థం చేసుకుని అందరూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు.
బోటు ఒడ్డుకు ఆపింది. మనోహర్ని పెద్ద ఆసుపత్రిలో చేర్చాడు కనకయ్య. కుమార్, అతని భార్య కూడా వచ్చి మనోహర్ని చూసి వెళ్లారు. డాక్టర్లు పరీక్ష చేసి అతని శరీరం చేపల వల్ల అలా అయిందని, స్పృహ రావడానికి దాదాపు 10 రోజులు పడుతుందని చెప్పారు. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అతను బ్రతకాలి అన్న కనకయ్య మాట మీద మనోహర్ దేహాన్ని మోసుకుని తీసుకుని వెళ్లారు. కనకయ్య దిగులుగా డాక్టర్ల మాట కోసం లేచి నిల్చున్నాడు. మనోహర్ ఎందుకలా అయ్యాడో ఎంత అర్థం చేసుకున్నా అతనికి అర్థం కాలేదు. రాజుగారిని చూడగానే మేనకను అలాగే వదిలి పారిపోయాడు మనోహర్. పిచ్చి పుస్తకాలు చూసినా, పిచ్చి పనులు చేసినా తాతగారు చంపేస్తారు. మేనక అన్న మాటలు అతనికి కళ్ళ ముందు కదిలాయి. అతనికి అంత పిచ్చిలోనూ తాను తప్పు చేసినట్లు తెలిసింది. ముందుకు పరుగు తీశాడు. వెనక రాజుగారు, అటు ఇటు ఎవరో మనుష్యులు. అందుకే సిద్ధంగా ఉన్న పడవలోకి ఎక్కేశాడు. అతి కష్టం మీద అలల ధాటికి తట్టుకొని పడవను లోపలికి నెట్టి 4 బెస్త యువకులు ముందు అతన్ని సముద్రంలోకి నెట్టెయ్యాలని చూశారు. మనోహర్ అమాయకంగా, అమ్మో, ఇన్ని నీళ్లు నా పొట్టలో పట్టవు అంటూ భయంగా చూడటంతో అతని మీద జాలిపడ్డారు. మతిలేనోడ్రా పాపం, మరీ పిచ్చిగా వాగితే నడి సముద్రంలో ముంచుదాం, ఉండనియండి అన్నాడు వాళ్లల్లో కొంచెం పెద్దగా ఉన్నవాడు. మనోహర్కి ఆ మాటలు వినగానే కోపం వచ్చింది. అతను అప్రమత్తంగా ఉన్న వాళ్ల వలలాక్కొని సముద్రంలోకి గిరాటేశాడు. ఆవేశంగా 2 యువకులు అతని మీదికి దూకారు. కానీ మనోహర్ పిచ్చి బలంతో వాళ్ళని చెరోమూలకి విసిరాడు. మరో క్షణమైతే వాళ్ళు సముద్రంలో పడేవాళ్లే. ఇంతలో మనోహర్ వలను బలంగా లాగారు. ఆశ్చర్యం, వల నిండా రకరకాల చేపలు పడ్డాయి. 4 అతను చూసి విస్తుపోయారు. ఒక్కోసారి సముద్రంలో వేట దొరకడం రోజుల తరబడి ఉన్న జరగని పని. ఒక్క దెబ్బకి జరగడంతో వాళ్ళు మనోహర్ని వాళ్ళ అదృష్టదేవతగా అనుకున్నారు. అందుకే మనోహర్ పనికి అడ్డు తగల్లా. అతను ఎంతో నేర్పుగా అలా వల విసురుతూనే ఉన్నాడు. చేపలతో వల నిండిపోయింది. అంత ఆనందాన్ని దాచుకోలేక 4 యువకులు దాచి ఉంచుకున్న కళ్ళు ముంతను తీశారు. మనోహర్ చిన్న పిల్లాడిలా వాళ్ళు తాగే ద్రవం చూసి ముక్కు మూసుకున్నాడు. బెస్తలు నవ్వారు. వాళ్ళు మనోహర్ పేరు చెబుతూ 4 గుక్కల్లో ముంతలు ఖాళీ చేసి వాటిని సముద్రంలోకి విసిరేశారు. నిండు పడవ, చుక్క వేసుకుని చుక్కల్లో తేలుతున్న మనుషులు, వాళ్లల్లో మెల్లిగా కీచులాట ప్రారంభమైంది. కారణం, ఒక చిన్న చేప పడవలో నుంచి ఎగిరి సముద్రంలో పడింది. దాంతో ఒకడు ఆ చేప తన వాటాకి వెయ్యొద్దు అన్నాడు. రెండోవాడు తనకు వద్దన్నాడు. 3, 4 పేచీ పెట్టారు. ఆ చేప మీ ముందు కుప్పలో నుంచి పోయింది అంటూ. అదే చినికి చినికి గాలివానైంది. సిగపట్ల గోత్రంలో వాళ్ళు ఉనికి మర్చిపోయారు. పడవ ఒక పక్కకు ఒరిగిపోయింది. అందరితో పాటు మనోహర్ నీళ్లలో పడిపోయాడు. అందరికీ ఒక్కసారి తిక్క దిగిపోయింది. ఎవరికి వారు ప్రాణాల మీద ఆశతో తిరగబడ్డ పడవ తిప్పి దానిలో ఎక్కి కూర్చున్నారు. కానీ చేపలన్నీ హాయిగా గమ్యం చేరాయి. మనోహర్ నీళ్లల్లో తడిచి వణికిపోతున్నాడు. అందరూ కలిసి అతనికి హుషారిచ్చారు. పడవతో పాటు మిగిలిన వల అతని చేతికిచ్చి వల విసరమన్నారు. నక్షత్రాలు వెలుగులో వలతాళ్ళు తళుక్కుని మెరిశాయి. చీకటిగా ఉన్న నడి సముద్రంలో పడవ వయ్యారంగా బయలుదేరింది. అందరూ అలసిపోయి ఉన్నారు. అంతలో ఏదో వచ్చి పడవను ఢీకొట్టింది. అంతే, పడవలోకి నీళ్ళెక్కిపోయాయి. ఒక బెస్త యువకుడు మాత్రం ఢీకొట్టింది సొరచేపగా గుర్తించాడు. కానీ సమయం దాటిపోయింది. సొరచేప సొరచేప అంటూ అరుస్తూ నీళ్లలోకి దూకాడు. చేప వాయువేగంతో వచ్చి అతన్ని తోకతో కొట్టింది. అంతే, అతని 2 కాళ్ళు తెగిపోయాయి. అతను దారుణంగా చావుకేక పెట్టాడు. అంత తక్కువ వెలుగులో కూడా మిగిలిన వాళ్ళు ఆ దృశ్యం చూసి కొయ్యబారిపోయారు. క్షణాలలో రక్తం ధారగా ప్రవహించింది. పెద్ద చేప 2 గిరికీలు కొట్టింది. 100ల కొద్దీ చిన్న పెద్ద చేపలు అతని చుట్టూ చేరాయి. బెస్త యువకులు సైగలు చేసుకున్నారు. 3 చేపలకి రెండో వైపుగా ఈదడం ప్రారంభించారు. ఆగండి ఆగండి అంటూ మనోహర్ గొంతు చించుకున్నాడు. మనోహర్ పడవలోకి వచ్చే నీళ్లు ఎత్తిపోస్తూ చొక్కా తీసి పడవలోకి నీళ్లొచ్చే రంధ్రానికి అడ్డుపెట్టి తెడ్డు వేశాడు. అతను పిచ్చిగా తెడ్డులేశాడు. కొన్ని క్షణాలలో అతనికి మరి ఒకడికేసి అలా 3 కేకలు వినిపించాయి. గంట వరకు ప్రశాంతంగా ఉంది. ఈలోగా పడవ బరువెక్కింది. అది గ్రహించేలోపు చేతిలో చుక్కాని కర్ర తప్ప మరేమీ మిగల్లేదు. పడవ పూర్తిగా మునిగిపోయింది. మనోహర్ తేరుకునేలోపు కొన్ని చేపలు అతన్ని వెంబడించాయి. అతనికి మిగిలిన తెడ్డు ఒక ఆయుధంగా పనిచేసింది. పూర్తిగా శక్తి క్షీణించింది. అతన్ని చేపలు చుట్టుముట్టాయి. తెడ్లతో వాటిని బాదుతూ ఎలాగో తప్పించుకొని బయటపడ్డాడు మనోహర్. తూర్పు తెల్లవారింది. అతను అలా అలా పడుతూ లేస్తూ మరికొంత దూరం వచ్చాడు. తెడ్డు జారిపోయింది. అతని కళ్ళు తేలిపోయాయి.
ఎదురుగా ఏదో తెల్లగా కనిపించింది. అతను దాన్ని కూడా మరో చేప అనుకుని ఆశ వదులుకున్నాడు. కానీ ఏదో మోత వినిపించింది. అంతే, అతను అలాగే స్పృహ తప్పాడు. ఏదో చల్లగా తగిలింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు మనోహర్. తెల్లని దుస్తుల్లో డాక్టర్ కనిపించాడు. ఎక్కడున్నాను? ఎవరు నువ్వు? అమ్మా, చేపలు, రక్తం అంటూ అరుస్తూ అతను స్పృహ తప్పి పడిపోయాడు. డాక్టర్ అతనికి ఇంజెక్షన్ ఇచ్చి నర్సుకేవో సూచనలు ఇస్తూ బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్న కనకయ్య డాక్టర్ని భక్తిగా చూసి 1000 రూపాయలు అతని చేతుల్లో పెట్టాడు. అతను ఎందుకో 2 విధాలుగా షాక్ తిని ఉన్నాడు. అతను కోలుకోవడానికి 6 నెలలు పట్టొచ్చు. మీరు ఓర్పుగా నేను చెప్పినట్లు చేస్తే. తప్పకుండా డాక్టర్. అయితే చిక్కులేదు, అతను తిరిగి మామూలు మనిషి అవుతాడు అన్నాడు డాక్టర్. కనకయ్య డాక్టర్ సలహా ప్రకారం మనోహర్ గతం గుర్తు చేయకుండా ఉండటానికి ఒప్పుకున్నాడు. తెల్లబారింది. మేనక ఒళ్ళు జ్వరంతో కాగిపోతోంది. రాజుగారు దగ్గరుండి ఆమెకు వైద్యం చేయించాడు. ఆయన పడే ఆత్రం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డాక్టర్ ఆమెను పరీక్షించి నవ్వుతూ, కంగ్రాట్స్ రాజుగారు, మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు అంది. రాజుగారు కొత్త పెండ్లి కొడుకులా సిగ్గుపడుతూ, అది నాకు ముందే తెలుసు, కానీ నిర్ధారణ ఓ ఎస్ నిజం. అయితే నా వంశాంకురం మళ్ళీ చిగురిస్తున్న ఈ శుభ సమయంలో ఇది నా బహుమతి అంటూ తన మెళ్ళో ఉన్న బంగారు గొలుసు డాక్టర్ చేతిలో పెట్టేశాడు ఆయన. ఆమె కంగారు పడుతూ వద్దొద్దు అంది. కమాన్ డాక్టర్, అది ఊరికే కాదు. మేనక ఆమెకు పుట్టబోయే బిడ్డ కులాసాగా నా కళ్ళబడే వరకు ఆమె బాధ్యతంతా మీదే అంటూ రాజుగారు ఆనంద బాష్పాలతో దేవుడి గదిలోకి వెళ్ళారు. చూస్తున్న నౌకర్లు అవాక్కైపోయారు. నిద్రపోతున్న మేనక మొహం చూసి డాక్టర్ నౌకర్లని దగ్గరికి పిలిచింది. చిన్నపిల్ల కావడంతో భయంతో జ్వరం వచ్చింది. మా నర్సు వచ్చే వరకు జాగ్రత్తగా చూడండి అంటూ రాజుగారిచ్చిన ఆ బంగారు గొలుసు మెళ్ళో వేసుకుని వెళ్ళిపోయింది. అయ్యో రామ, పిదపకాలం అందో వయసు మళ్ళీ ఆవిడ. ముసలోడికి ఖుషీకి పిల్ల పాపం ఎట్టా అయిపోయిందో. రాతమ్మా రాత, పదండి, విశ్రాంతిగా ఆ అమ్మాయి పడుకోవాలి అంటూ అందరినీ తోలేసింది మరొక ఆమె. రాజుగారు అన్నీ విన్నా అంతా పరమేశ్వరుడి మహిమ అని స్థిమితపడ్డారు. మేనక కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆమెకు జీవితం అంటే రోత పుట్టింది. రాజుగారి మాట ప్రకారం ఆమెను అందరూ కంటికి రెప్పలా చూశారు. విషయం తెలిసిన కాంతం అనంతయ్యతో మేనక విషయం ప్రస్తావించింది. పిల్ల నీళ్లు పోసుకుందట. అయితే ఏం చేద్దాం? కాంతం కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏముందన్నయ్యా, ఆయన్ని కాల్చుకు తిన్నాను, దాన్ని ఏడిపించాను, అందుకే ఇక వెళ్ళి మేనకను చూసొద్దాం. అనంతయ్య ఆమె వంక తీక్షణంగా చూస్తూ, చూడమ్మా, ప్రాణహత్య దోషం కట్టుకోకు అంటూ వెళ్ళిపోయాడు. కాంతం అవాక్కై చూస్తూ ఉండిపోయింది. అనంతయ్య అటు ఇటు తిరిగి ఏం తోచక భీమరాజు గారింటికి వెళ్ళాడు. అతనికి జరిగిన అవమానాలు గుర్తుకు రాలేదు. వెళ్ళగానే మామయ్య అంటూ మేనక వస్తుందన్న అతని ఆలోచనలకి అంతరాయం కలిగింది. ఆ ఇంట్లో నిశ్శబ్దం తప్ప మరేమీ వినిపించలేదు. నౌకర్లు, వంట మనిషి అతన్ని చూసి కూడా మౌనంగా వెళ్ళిపోయారు. అనంతయ్య తటపటాయిస్తూనే మేడమెట్లెక్కాడు. తలుపు తట్టబోయి ఆగిపోయాడు. లోపల రాజుగారు ఉంటే చూడరాని దృశ్యం ఏదైనా చూడాల్సి వస్తే అనుకుంటూ ఆగి వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడిపోయాడు. రాజుగారు అతని వెనకనే బాల్కనీలో నిలబడి ఉన్నారు. ఆయన మొహం పీక్కుపోయి విచారంగా ఉన్న హుందాతనం, పెద్దరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అనంతయ్య అప్రయత్నంగా అతనికి నమస్కారం పెట్టాడు. రాజుగారు లేని నవ్వు తెచ్చుకుంటూ, రండి రండి, మేనక కోసమా అంటూ ఆప్యాయంగా పలకరించారు. క్షమించాలి, ఏదో మనసాగక నీళ్లు నమిలాడు అనంతయ్య. పెద్దవాళ్ల పిల్లల భాగవతం ఏమైనా చెయ్యాలి, తప్పదు, రండి మేనక దగ్గరికి పోదాం అంటూ దారి తీశాడు. మనసులో తిట్టుకున్న విధి లేక అనంతయ్య అతని వెంట బయలుదేరాడు. రాజుగారి గది తలుపు మీద మెల్లగా తట్టి మేనక అంటూ పిలిచారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. రాజుగారు వెనక నిలబడి ఉన్న అనంతయ్యను చూస్తూ, మీ మామయ్య వచ్చారు, కాస్త హుషారుగా ఉండు. నేనొస్తాను అంటూ మేనకకేదో సైగ చేసి వెళ్ళిపోయాడు. అనంతయ్య మేనక వెనక గదిలో కడుగుపెట్టి నిలువునా చలించిపోయాడు. ఆయన చటుక్కుని తలుపులు మూస్తూ, ఎంత పనిచేసావమ్మా అన్నాడు. మేనకకేం అర్థం కాక అతని వంక చూసింది. అనంతయ్య గబగబా మేనక పడుకునే మంచం దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న కబోర్డ్ మీద పెట్టి ఉన్న మనోహర్ ఫోటో తీసి దిండు కింద దాచేశాడు. మేనక ఆశ్చర్యంగా చూసింది. ఎందుకలా దాచావు? పిచ్చి తల్లి, ఎంత వయసు మీరినా మగాడికైనా తన భార్య మరో పురుషుడి ఫోటో దగ్గర ఉంచుకోవడం సహించరాని విషయం. ఆయన రాజుగారి సొంత మనవడు. పెళ్లి కాగానే సొంత బిడ్డ కూడా పరాయివాడే. మావయ్య, అవునమ్మా, నీకెంత అన్యాయం జరిగిందో తెలుసు. పాపం మనోహర్ బ్రతికుంటే ఈ పాపిష్టివాడి పాల పడేదానివి కాదు.
మామయ్య ఆయన్నేమనకండి, ఆయన దేవుడు. మేనక చూసావా, నీ భర్త నీకు దేవుడిలా కనిపిస్తున్నాడు. నీకెంత అన్యాయం జరిగిందో నాకు తెలుసమ్మా. అనంతయ్య పైకండువతో కళ్ళు తుడుచుకున్నాడు. మేనక ఈలోగా తలుపు తీసి వెళ్ళి నౌకర్లతో కాఫీ పలహారాలు పట్టించుకొని వచ్చింది. మొహమాట పడుతూనే తృప్తిగా పలహారం చేశాడు అనంతయ్య. నీకోసం మేమంతా చాలా బాధపడుతున్నాం. నీ ఆరోగ్యం గురించి మర్చిపోయాను. అనంతయ్య మాట పూర్తి కాకుండానే మేనక అందుకుంది. మావయ్య, నిజంగా మీరు నా కోసం బాధపడుతున్నారా? అవునమ్మా. అయితే నాకేం జరిగిందో, ఎంత కష్టంలో ఉన్నానో ఆలోచించారా? అంతా విధి. నీ మంచి కోసం ఇక్కడికి తెచ్చాను, కానీ అది నీ పాలిట శాపమైంది. కాదు మావయ్య, నా పాలిట వరం అదే. నేను ఒక మంచి ఇల్లాలిని, ఒక ఆదర్శవంతుడి చేతుల్లో పెరుగుతున్నాను. మేనక, అవును, రాజుగారు సాక్షాత్ ఆ విష్ణు అవతారం. అంతేకాదు పుణ్యాత్ముడు. ఆపు, రేపో మాపో చావబోతూ పట్టుమని 19 ఏళ్లు లేని నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. పైగా బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. చిచి మావయ్య, ఆయన్ని ఏమనకు. నా బిడ్డకు తండ్రి నోట మాట రాక బళ్ళున ఏడ్చింది మేనక. ఆమె ఏడుపు చూసి మెల్లగా ఆమె తలనిమిరి బుజ్జగిస్తూ, చూడమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. చిన్న వయసు, ఎలా బ్రతుకుతావో. మనోహర్ ఫోటో ఇలా ఇవ్వు, ఈ సంచిలో పెట్టి తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకు? అబ్బే, మరి చించేస్తాను అంతే. మేనక కాళీలా లేచింది, కన్నీళ్లు తుడుచుకుంది. అబ్బో, నా సంసార విషయం ఎంత శ్రద్ధ. మీరందరూ నటులు, సంఘం అనే పేరుతో ఉన్న ప్రేక్షకులు. అవసరమైతే తప్పెట్లు, లేకపోతే తాళాలు వాయించే మీరు రాక్షసులు. కన్నెపిల్లని రక్షించలేక తల్లి తండ్రి దిష్టిబొమ్మల్లా ఉన్న రాజుగారు నాకు రక్షణ ఇచ్చారు. నా గౌరవం కోసం కాదు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ మీలా సంఘం కోసం కాదు. మావయ్య, ఇంక నువ్వు వెళ్ళు. పిన్ని వాళ్ళు నా కోసం రావద్దు అంటూ లేచి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయాడు అనంతయ్య. ఈలోగా రాజుగారు వచ్చి సరాసరి అనంతయ్య ఫోటో దాచిన స్థలంలో కూర్చున్నారు. అనంతయ్య ఎంతో తికమక పడ్డాడు. ఈలోగా మేనక వచ్చి రాజుగారు ఉండగానే మనోహర్ ఫోటో తీసి కబోర్డ్ మీద పెట్టింది. రాజుగారు ఎంతో దీనంగా చూస్తూ, మా రాజు పాపం, మేనక్కి వాడంటే ప్రాణం అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. అనంతయ్య నీళ్లు నమ్మలాడు. మేనక కొంటెగా రాజుగారి వంక చూసింది. బాబు, ఎలా ఉంది? కనకయ్య గొంతు విని కళ్ళు తెరిచి చూశాడు. అందంగా ఉన్న గది, అద్భుతమైన పడక. లేచి కూర్చున్నాడు మనోహర్. ఎవరు మీరు? అసహనంగా అడిగాడు. బాబు, మీకు జ్వరం తగిలింది, అందుకనే స్పృహ తప్పి పడిపోయారు. నా బిడ్డలాంటి వాడివని వైద్యం చేయించారు. చాలా థ్యాంక్స్ అంటూ లేచి వెళ్ళబోయి ఆగిపోయాడతను. కనకయ్య వంక చూస్తూ, సార్, నేనెవర్ని అని అడిగాడు. కనకయ్య తల తిరిగిపోయింది. అతను తేరుకుని చూసేసరికి మనోహర్ ఏదో ఆలోచిస్తూ తల పట్టుకుని నిల్చున్నాడు. అంతలో డాక్టర్ లోపలికి వచ్చి మనోహర్ని చూశాడు. లేచారా? ఎలా ఉంది అని అడిగాడు. మనోహర్ అతను చూసి కనకయ్య వంక తలెత్తి చూసి, డాక్టర్, నేనెవర్ని, అసలు నాకేం జరిగింది అన్నాడు. డాక్టర్ కనకయ్య వంక చూస్తూ కొంచెం కోపంగా నొసలు చిట్లిస్తూ, చూడు బాబు, నీ పేరు మనోహర్. నువ్వు చూస్తున్న ఈ పెద్ద మనిషి నీకు అంకుల్. నీ దగ్గరున్న ఈ పెద్ద మనిషి డాక్టర్, మీ ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు. కాస్త నవ్వులాటగా మనోహర్ కోపంగా లేచి 2 అడుగులు ముందుకు వేశాడు. డాక్టర్, నాకు మీరు తెలుసు, కానీ ఈయన అంకుల్ కాదు. నా పేరు మనోహర్. కాదు, నాకేం గుర్తు రావడం లేదు అన్నాడు తల బాదుకుంటూ. డాక్టర్ సైగ అర్థం చేసుకున్న కనకయ్య తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే మనోహర్ దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద చెయ్యి వేస్తూ, బాబు, జ్వరం అన్నారు, ఓ 10 రోజులు కాస్త విశ్రాంతి తీసుకో, అన్నీ నీకే తెలుస్తాయి అన్నాడు. మనోహర్ ఒక నిట్టూర్పు విడుస్తూ లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ నిల్చున్నాడు. డాక్టర్ కనకయ్య చేయి పట్టుకొని బయటికి లాక్కొచ్చాడు. మీకు డబ్బు ఉండొచ్చు, కానీ మనిషి, అందులో నా అధీనంలో ఉన్న రోగితో మీ స్వార్థం కోసం మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే. డాక్టర్, మనోహర్ క్రింద గుమాస్తాగా ఉండే నేను నా కుటుంబ పరిస్థితులకు తలవంచి ఇంత దూరం వచ్చాను. ఆప్యాయతతో అతని బాగు కోరేవాడినే కానీ కీడు తలపెట్టను. కనకయ్య కళ్ళు తడి అయ్యాయి. డాక్టర్ కనకయ్య దగ్గరికి వచ్చాడు. మెల్లిగా ఆయన చెయ్యి అందుకొని, ఐఎమ్ సారీ, వస్తానంటూ వెళ్ళిపోయాడు. కనకయ్య అలాగే ఉండిపోయాడు. అతనికి పాత జీవితం రంగుల కలలా కనిపించింది. అతని మనోపలకం మీద కొత్త కనకయ్య పాత కనకయ్యని పరిహసిస్తున్నట్లు, పాత కనకయ్య కొత్త కనకయ్య వంక బేలగా చూస్తున్నట్లు కనిపించింది. ధనమూలం మిదం జగత్ అన్నట్లు కనకయ్య డబ్బుతో అందరినీ ఆకట్టుకున్నాడు. అదే డబ్బుతో మనోహర్కి మంచి వైద్యం లభించింది. మనోహర్ హలో అంకుల్ అంటూ చేతిలో టెన్నిస్ రాకెట్ ఊపుకుంటూ వచ్చాడు.
ఇద్దరూ కలిసి టిఫిన్ తిన్నారు. ఏవో కాగితాలు చూసుకుంటూ కూర్చున్నాడు కనకయ్య. పాత పత్రికలు తిరిగేస్తూ కూర్చున్నాడు మనోహర్. అదో అందమైన బొమ్మ, ఎంతో ఖరీదైన పేపర్ మీద నీలి సముద్రపు అలలు తెరలు, అందులో లీలగా కనిపించే పెద్ద తిమింగలం బొమ్మ. రెండో పేజీలో అది పెద్దగా నోరు తెరిచి ఉంది. ఒక పెద్ద పడవ నీటిలో కొట్టుకొని పోతోంది. మనోహర్ గట్టిగా అరుస్తూ పుస్తకం విసిరికొట్టాడు. అతను నీటిలో పడి కొట్టుకుంటున్నట్లు చేతులు కాళ్ళు ఆడించడం మొదలుపెట్టాడు. మరో క్షణంలో హెల్ప్ హెల్ప్ అంటూ అరవడంతో కనకయ్య మరో నౌకరు పరిగెత్తుకుని వచ్చారు. అప్పటికే అతను స్పృహ తప్పి పడిపోయాడు. కనకయ్య డాక్టర్కి ఫోన్ చేశాడు. వచ్చి నిశ్చలంగా పడి ఉన్న అతను చేయి పట్టుకొని చూశాడు. చల్లగా ఉంది. అతనికి భయం వేసింది. అందుకే మరో క్షణం ఆలస్యం చేయకుండా అతన్ని కారులో వేసుకుని బయలుదేరాడు. డ్రైవర్ని పోనీ, ఇంకా స్పీడ్గా పోనీ అంటున్నాడు అతను. బయటికి రాబోయిన డాక్టర్ అంతలో ప్రత్యక్షమైన కనకయ్యను చూసి మొత్తానికి అసాధ్యులంటూ నవ్వుతూ లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరు కాంపౌండర్లు మనోహర్ని లోపలికి మోసుకొని వెళ్ళారు. డాక్టర్ అతనికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి భయం లేదని ధైర్యం చెప్పాడు. కానీ కనకయ్య ఆదుర్దా పడుతూనే ఉన్నాడు. మేనకకు 8 నెలలు ఎలా గడిచాయో అర్థం కాలేదు. చిన్న విషయానికి కూడా రాజుగారు ఆమెకు కష్టం కానీ బాధ కానీ కలగకుండా చూశారు. పాపం ఆ కుర్రాడితో పెళ్ళని లేచొచ్చింది. ఆడు పోయాడు. ఆస్తి అది చూసి ఏకంగా ముసలాడనే పట్టింది. దీని అసాధ్యం కూడా తండ్రి కొడుకుల మధ్య ఎంత జానగా తగ్గు పెట్టింది. మరి అంతేనమ్మా, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ధరలు ఇలా తగలడ్డాయి అన్నదో ఇల్లాలు. పేరు చూడు మేనక, మరి భోగం వేషాలు. మూతి తిప్పింది కోతిలా ఉండే కోమలి. మేనక ఒంటరితనం పోగొట్టడానికి ఆడవాళ్ళ దగ్గరికి పంపినా వాళ్ళు వచ్చినా ఒకటే గుసగుసలు. అందుకే వాళ్ళని పంపేశాడు. బాబు, నన్ను అవమానించినా పర్వాలేదు. దేవుడు లాంటి మీకు నా మూలంగా అవమానం నేను భరించలేను. నన్ను చావనియండి అంటూ తల బాదుకుంటూ కూలబడిపోయిన మేనకను పొదివి పట్టుకొని మెల్లిగా లేచాడు ఆమె తల నిమురుతూ. చూడమ్మా, ఎంతో అందంగా నువ్వు వేసిన చిత్రం. దాని మీద పొరపాటున ఒక్క రంగు చుక్క పడిందనుకో, నువ్వేం చేస్తావు అన్నాడు. మౌనంగా తలెత్తి చూసింది మేనక. రాజుగారు ఆమె కన్నీళ్లు తుడిచారు. ఆయనకేంతో చెప్పాలనిపించింది. చూడమ్మా, ఆ రంగు తుడిచేస్తే మొత్తం బొమ్మ పాడవుతుంది. అందుకే ఆ రంగు మెల్లిగా మిగిలిన బొమ్మలోకి మారుస్తావు. ఇంకా సాధ్యం కానప్పుడు మరికొన్ని రంగులు కలుపుతావు. జీవితం అంతే తల్లి. నీ మీద వచ్చిన అపవాదు కోసం నాలాంటి రంగులు ఎన్నో కలపాలి నువ్వు. కుంచెలా వాటిని మెల్లగా పోగొట్టాలి అన్నాడు. మేనక మౌనంగా కూర్చుండిపోయింది. ఆమె ఎత్తు కడుపు, ఆ నిండుతనం చూసి రాజుగారికి ముచ్చట వేసింది. మెల్లిగా ఆమె తల తట్టి, అమ్మా, మునిమనవుడు ఇలా ఉండాలి. నీ ఆలోచనలతో వాడి ఆరోగ్యం పాడు చేయకు అంటూ గదిలో ఉన్న చిన్న బాబు క్యాలెండర్ చూపించి మెల్లిగా వెళ్ళిపోయాడు. మేనక కడుపులో కలుక్కుమంది. ఆమె అబ్బా అంటూ ముందుకు వంగింది. అలాగే పట్టుకున్నాడు మనోహర్. మేనక సిగ్గుపడింది. ఆమెను ముద్దు పెట్టుకోబోయి ఆ ముఖం వెనక్కు తప్పుకోవడంతో ఆమె పొట్టని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె వింతగా చూసింది అతని వంక. చూసావా వెదవ, అప్పుడే మన మధ్య విలన్ల తయారయ్యాడు. మనోహర్ బుంగమూతి పెట్టాడు. మీ పోలికే మరి, మీ వాడిది కూడా. మనోహర్ ఆ మాటకి గర్వపడ్డాడు. కాలర్ సర్దుకొని, మరేమనుకున్నావు, నా బిడ్డ, నా రక్తం, నీ లక్షణాలు ఎలా వస్తాయి? మేనక చిన్నగా మూతి ముచ్చటగా తిప్పింది. మనోహర్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె దగ్గరగా జరిగాడు. నిన్ను విడిచి వెళ్ళవుగా? మరి నేను కూడా. ఏమిటి నేను? నువ్వు లేకుండా ఉండలేను. నాకు మరి ఏం తెలియవు అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె ఉక్కిరి బిక్కిరైపోయింది. మెల్లిగా అతని చేతులు విడిపించి, మరి బుద్ధి లేదు అంది. నీ మూలంగానే నా బుద్ధి పాడైపోయింది. అయితే నేనే బుద్ధి చెప్తా. కమాన్ అంటూ బుగ్గ చూపించాడు. మేనక చిరుకోపంతో అతన్ని కొట్టబోయింది. ఆ చేతులు అలాగే ఆగిపోయాయి. మనోహర్ ఆమె వెంక అలాగే చూస్తూ ఉండిపోయాడు. మేనక దగ్గరికి వచ్చింది, మరీ దగ్గరికి వచ్చింది. అతను కదల్లేదు. మళ్ళీ చేతులు అందుకుంది. ఆమెకు గాలి తప్ప మరేమీ కనిపించలేదు. మనో అంటూ ఆమె ఆత్రంగా ఆ శూన్యంలో చేతులు ఆడిస్తూ ముందుకు వెళ్ళింది. మరీ ముందుకు వెళ్ళింది. ఆమె కళ్ళు చీకట్లు కమ్మాయి. ఆమెకు తల భారంగా అయిపోయింది. మనో ఎక్కడ? అమ్మో చీకటి! ఆమె గట్టిగా కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఏదో పని మీద అటుగా వచ్చిన వంట మనిషి చూసి అందరితో చెప్పింది. నిమిషాలలో డాక్టర్కి కబురు వెళ్ళింది. లేడీ డాక్టర్, 2 నర్సులు కారులో వచ్చి దిగారు. వాళ్ళు హడావిడిగా లోపలికి వెళ్ళారు. వేడి నీళ్లు, టవల్స్ అంటూ లోపలికి బయటికి తిరిగారు. డాక్టర్ అమ్మ హుకుంతో గది తలుపులు మూసేశారు. రాజుగారికి కాళ్ళు ఆడటం లేదు.
ఆయనతో పాటు నౌకర్లు 2-3 గుమాస్తాలు బయట కాచుకొని కూర్చున్నారు. అసలు జరిగిందేమిటో జరగబోతున్నదేమిటో ఆయనకు అర్థం కాలేదు. నర్సులు బయటకు వచ్చినా ఆయన మొహం వంక చూసారే తప్ప జవాబేం చెప్పలేదు. అరగంట గడిచింది. డాక్టర్ అమ్మ బయటకు వచ్చింది. రాజుగారు ఆమె దగ్గరికి హనుమంతుడిలా ఒక్క గంతులో వెళ్ళారు. డాక్టర్, అసలు అమ్మాయికి ఏం జరిగింది? ఏం జరగబోతోంది? ఎందుకు మీరంతా? డాక్టర్ విసుగ్గా ఆయన వంక చూసింది. ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఏదో నెంబర్ డయల్ చేసింది. వెంటనే అట్నుంచి మాటలు వినిపించగానే, హలో పరిమళ, కమాన్, కాన్పు కొంచెం కష్టమయ్యేటట్లుంది, అందుకే హాస్పిటల్ అంటే వీళ్ళు వినలేదు వచ్చేటప్పుడు అంటూ ఏవేవో మందులు కొన్ని మెడికల్ సర్జికల్ సామాన్లు చెప్పింది. వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. రాజుగారికి ఈ విషయం అర్థమైంది. వెంటనే ఆయన తన ఇష్టదైవమైన షిరిడి సాయిబాబా ఫోటో వంక చూసి అప్రయత్నంగా చేతులు జోడించారు. నేనుండ భయమేలా అనే అక్షరాలతో అభయహస్తంతో ఉన్న ఆ మహానుభావుడి ఫోటో చూస్తూ ఉండిపోయారు. హిమాలయాల నుంచి సంతోష్ స్వామి వచ్చారట. నీ మొహం హిమాలయాల నుంచి కాదు, టిబెట్ నుంచి. ఏం కాదు, ఆయన సరాసరి కేరళ నుంచి వచ్చారట. కాదు తల్లి, కన్యాకుమారి నుంచి. ఎవర్రా స్వామి? ఎక్కడి వాడైనా మహానుభావుడు ఉలకడు పలకడు అనుగ్రహిస్తాడు, ముసలి ముత్తైదు అన్నది. ఊరు మొత్తం స్వామీజీ రాకతో మహా ఉత్సాహంగా ఉన్నారు. స్వామి, మీకెవరూ శిష్యులు లేరా? ఊరి పెద్ద చెట్టు కింద పద్మాసనంలో కూర్చున్న సన్యాసిని అడిగాడు. శిష్యులా? నాకు అలాంటి వేషాలు పనికిరావు. భగవంతుడి సేవ కోసం వచ్చాను. దొంగ సన్యాసులతో విసిగిపోయిన ఆ పెద్ద మనిషి స్వామీజీ మొదటి జవాబుకు ఆనందించాడు. మరి మీరెక్కడి నుంచి వచ్చారు? మీ మహిమలు నసిగాడు పెద్ద మనిషి. అందరిలా పుట్టాను, అన్ని చెడ్డ మార్గాలు తొక్కాను. చిన్న సంఘటన నన్ను ఇలా మార్చింది. నా దగ్గర ఏం మహిమలు లేవు. పెద్ద మనిషి ఊళ్ళోకి వెళ్ళి సన్యాసి ఎంతో గొప్పవాడిని ప్రచారం చేశాడు. అంతేకాదు, ఆ సన్యాసి తననే అతని ప్రథమ శిష్యుడిగా చేసుకున్నాడని చెప్పాడు. అంతే, గొర్రెతోక దాటుగా ప్రజలు ఆయన్ని దర్శించారు. చెట్టు నీడ, ప్రశాంత వాతావరణం, సముద్రానికి దగ్గరగా ఉందని భావించిన సన్యాసికి ప్రజల తీర్థయాత్రలో అదో గందరగోళంలా తయారైంది. వెళ్ళిపోవడానికి ఏదో శక్తి అతన్ని ఆపింది. అనుకోకుండా ప్రజల కోరిక మేరకు అతను నోరు విప్పాడు. అయ్యా, మనిషికి కావలసిన నీతి ఏ ధర్మబోధ వల్ల రాదు, మీ ఆత్మ పరిశీలనే చాలు. అక్కడ గుమిగూడిన ప్రజలు ఆహా ఓహో అన్నారు. అంతేకాదు, పిల్లలు తల్లులు తమ తీరని కోరికలు రహస్యంగా తీరాలని ముడుపులు కట్టుకున్నారు. వేళా విశేషం బాగున్నాయి. వాళ్ళనుకున్న కోరికలు కుడి ఎడమగా ఫలించాయి. అంతే, సంతోష స్వామి, సంతోషాలు కలిగించే స్వామిగా చెప్పుకున్నారు. అంతేకాదు, ఆయన కోసం పండ్లు పాయసాలు రాసాగాయి. ఆయన ఆశ్రమ నిర్మాణం కోసం హుండీ వెలిసింది. వచ్చిన తినుబండారాలు తినలేక స్వామీజీ అవి బీదవాళ్లకు పంచడం ప్రారంభించారు. అంతే, స్వామీజీ నిస్వార్థ సేవకు అందరూ చలించిపోయారు. స్వామీజీ నిజంగా భక్తితత్వంలో పడిపోయారు. ఆయన కళ్ళు మూసుకుని ఉండేవారు. ఆయనకి లోకమంతా మోసం దగాలా కనిపించింది. స్వామీజీ బోధకులు చుట్టుపక్కల వ్యాపించారు. అందరూ అతని మహత్యాలు గొప్పతనాల గురించి చెప్పుకోవడం ప్రారంభించారు. కనకయ్యకి విషయం తెలిసింది. అతని దగ్గర పనిచేసే మనిషి కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. సంతోష స్వామి కోసం కనకయ్య దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు. మరి 2 రోజుల్లో అతను సంతోషంగా తిరిగి వచ్చాడు. కనకయ్య ఆశ్చర్యపోయాడు. విషయం అడిగాడు. భయం మనసులో ఉంటే అది శరీరాన్ని కాలుస్తుంది. భయం ముందు నువ్వు తల ఎత్తు, అది నిన్ను చూసి పారిపోతుంది అన్న స్వామీజీ అసలు కడుపు నొప్పి అతని భ్రమ అన్నారట. మూఢనమ్మకంతో స్వామీజీ ఇచ్చిన తీర్థం తాగాడు. అతను అదే మందులా పనిచేసింది. అంతేకాదు, స్వామీజీ కొంచెం తీర్థం సీసాలో ఇచ్చి 2 నెలలు వాడమన్నారట. కనకయ్యకి ఆశ చిగురించింది. అతను మనోహర్తో స్వామీజీ దర్శనానికి వెళ్దామనుకున్నాడు. కానీ అటు డాక్టర్కి తెలిసినా ఇటు మనోహర్కి తెలిసిన గోల. అందుకే అతను ఉపాయం ఆలోచించాడు. మెల్లిగా అందరితో మాట్లాడడం మానేశాడు. ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయేవాడు. అతని గడ్డం గుబురుగా పెరిగింది. శాలువ కప్పుకొని ఖరీదైన చేతికర్ర పట్టుకొని దీర్ఘంగా నిట్టూరుస్తూ మనోహర్కి కనిపించాడు. మనోహర్ డాక్టర్కి విషయం చెప్పాడు. డాక్టర్ కనకయ్య వద్దు అన్నా వినకుండా పరీక్ష చేశాడు. అతనికి కనకయ్య వాలకం అర్థం కాలేదు. అతను ఆరోగ్యరీత్యా నిక్షేపంగా ఉన్నాడు. బాబు, ఇది ఏదో మనోవ్యాధి, కాస్త పెద్ద వయసు కూడా, నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటూ డాక్టర్ మనోహర్కి పెద్దరికమిచ్చాడు. మనోహర్ ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. కనకయ్య వ్యాపారం అంతా అతనే చూస్తున్నాడు. అతనిలో ఉన్న లోపమల్లా గతం మర్చిపోవడమే. కనకయ్య విషయం డాక్టర్ అయోమయంగా చెప్పగానే మనోహర్ అన్ని వ్యవహారాలు మానేసి కనకయ్యని అంటిపెట్టుకొని ఉండిపోయాడు. కనకయ్య మనోహర్ని పూర్తిగా గమనించాడు.
అతను మెల్లిగా విషయాన్ని ఆయాసం నటిస్తూ మనోహర్కి చెప్పాడు. బాబు, ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతానో, కాస్త ఎవరన్నా మంచి గురువు దగ్గర ఏదైనా సిద్ధమంత్రం నేర్చుకుని భగవద్ధ్యానం చేసుకోవాలని ఉంది అన్నాడు. మనోహర్ కనకయ్య మీద దుప్పటి కప్పుతూ, అంకుల్, ముందు మీ ఆరోగ్యం కాస్త కుదుటపడనేయండి అన్నాడు. అబ్బే, అది కాదు నాయనా, నన్ను కాస్త ప్రశాంతంగా చావని. అంకుల్, భయం ఎందుకు? జీవుడు పుట్టేది చావడానికే. మీకు చాదస్తం ఎక్కువైంది. కాదు బాబు, ఇప్పుడే కాస్త మనశ్శాంతి. అయితే మీకు గురూపదేశం పొందాలని, అదే రహస్యంగా నా కోరిక. కనకయ్య మాట విని మనోహర్ ఒక క్షణం ఆలోచించాడు. ఆ తర్వాత అయితే సరే అంటూ ఏదో అనుమానం వచ్చి ఆగిపోయాడు. బాబు, మనం ఎంతో దూరం నా గురువు కోసం వెళ్ళే అవసరం లేదు. మనకు పక్క ఊళ్ళోనే ఉన్న సంతోషస్వామి చాలు. మనోహర్ ఆనందంగా ఒప్పుకున్నాడు. విషయం ఎవరితో చెప్పకూడదని ఒట్టేయించుకున్నాడు. మనోహర్ స్వయంగా కారు తీసుకున్నాడు. కనకయ్య ఆనందంగా అతని పక్కనే కూర్చున్నాడు. కారు బయలుదేరింది. కథ కొనసాగుతుంది.